పద్మావతి అమ్మవారి నల్లే విధానం మన ఛానల్లో షేర్ చేస్తున్నా కదండి. దానిలో భాగంగా ఈ వీడియోలో పార్ట్ 21 షేర్ చేస్తానండి. ఈ వీడియోతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానం మనకి పూర్తయిపోద్ది. ఇప్పటి వరకు మనం 20 వీడియోలు పెద్ద వీడియోలు అప్లోడ్ చేశాను. పద్మావతి అమ్మవారి కేవలం, అయ్యవారి వేరే వీడియోలు, అమ్మవారి మాత్రం షీటు మొత్తం అల్లే విధానం షేర్ చేశాను. ఇంకా మిగిలిన భాగం ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్తంభాలు జాయింట్ చేసేసాము అమ్మవారికి. నెక్స్ట్ ఈ మకర తోరణం షీట్ ఉందో చూసారా, ఈ షీట్కి ఇక్కడ జాలర్ లాగా అల్లుతున్నా కదండి. ఈ జాలరు ఎలా అల్లాలి అనేది షేర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొంచెం అల్లే విధానం షేర్ చేయండి అని అడిగారు. ఈ మకర తోరణానికి పైన ఒక బెల్ట్ రెడీ చేశాం కదండి, ఇది బ్రీఫ్గా చెప్పేస్తాను. ఈ జాలర్ ఎలా అల్లాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మీకు మొత్తం అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని అల్లుకున్న తర్వాత మనం ఫ్రేమ్ కట్టించుకోవాలంటే ఒక షీట్కి అంటే ఒక క్లాత్ అంటించుకోవాలి కదా, అది ఎలా అంటించుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసేస్తాను. ఇంకా ఈ వీడియోతో మనకి లాస్ట్ వీడియో అండి, పద్మావతి అమ్మవారిని అల్లే విధానం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 21 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేది. ఇవ్వండి, బెల్ట్ కోనం, ఈ బెల్ట్ వేయటానికి కోనం ఎల్లో కలర్ బీడ్స్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ జాలర్ లాగా ఎలాడుతున్నాయి కదా, ఇక్కడను రెడ్ అండ్ గ్రీన్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ బీడ్స్ అంటారు వీటిని, ఇవ్వండి ఇవి తిలకం బీడ్స్ అంటారు, డ్రాప్ బీడ్స్ అంటారు. వైట్ తీసేసుకుందాము. నెక్స్ట్ ఈ కింద చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి చూసారా, అవి మరికొన్ని ఇలా ప్యాకెట్లు చిన్నవండి. ఇంతకంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు మీరు. మరి ఇంత చిన్న సైజు మీ దగ్గర లేకపోతే కొంచెం పై బీటి కంటే కొంచెం చిన్న సైజు ఉన్నా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ సైజు బీడ్ అయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రాబ్లం అయితే ఉండదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి చిన్న సైజు నేను ఇక్కడ వేసాను. మీ దగ్గర లేని వాళ్ళు ఇక్కడ బీడ్సే వేసేసుకోండి, ఓకేనా. ఎక్స్ట్రా యాడ్ చేసామండి, ఈ జాలరు మాత్రం యాడ్ చేసాం. ఎందుకంటే అయ్యవారికి మనం బ్రీఫ్గా మీకు చెప్పేశాను, అంటే ఈ దండ ఇంత మటుకే మీకు చెప్పేశాను, ఓకేనా. ఫ్రేమ్ కట్టించిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మీకు చివరిలో స్క్రీన్ మీద పెడతా. ఎల్లో బిట్స్ తీసేసుకోండి. నీడిలు, వైరు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం సరిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి కొన్నిటికి ఆన్సర్ చేస్తాను, ఓకే అండి. 1 2 3 6 బీడ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ 4 5 6 తీసేసుకుని చివరికి తీసుకొచ్చేయాలి. ఇలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇలా 6 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఒక స్టెప్ అయిపోయిందండి. ఇట్లా డబల్ కదా, ఒక స్టెప్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ తీసుకోవాలి. నేను చెప్పేది ఒక్కసారి మీరు శ్రద్ధగా వినండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీకు నేను చెప్పే పాయింట్స్ ఏమీ మీకు అర్థం కావు, మరలా వెనక్కి వచ్చేయాల్సిందే నేను చెప్పింది ఏంటా అనేది, ఓకేనా. నెక్స్ట్ 5 బీడ్స్ తీసుకోవాలి. మరలా కొంచెం బాగా టైట్గా లాగద్దు, బాగా లూజ్ ఉంచొద్దు. ఎందుకంటే మనకి బెండ్ అవ్వాలి కాబట్టి కొంచెం అటు ఇటు కాకుండా మధ్యస్థంగా లాగటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఇలా వంపు తిప్పుతాం కదా, తిప్పేటప్పటికి మనకి బాగా టైట్గా ఉంటే వంపు తిరగదండి, మనకి నిలబడిపోతానికి ప్రయత్నం చేస్తాయి. మన మాట అయితే ఎందనమాట, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, ఇంకా 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఫస్ట్ అయితే 5 యాడ్ చేసాము, తర్వాత 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేసేయాలి. అల్లికంతా 6 బీట్ మెదడే కొనసాగుతూ ఉంటుంది.
ఇలా మరలా సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా 1 2 ఇలా కౌంట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వరకు వేసేసి ఆపేస్తానండి. అర్థమైపోయింది కదా. ఇక అలా అల్లేసుకుంటామే. మీరు ఎన్ని వేయాలి అనేది కౌంట్ చేసి చూద్దాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేసుకోవాలి మనం. సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటేనే. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా మనకి కొంచెం వీడియో లెంతీ అయినా చూడండి, స్కిప్ చేయొద్దు. ఇదిగోండి ఇలా థర్డ్ స్టెప్ అయిపోయింది. 1 2 3 2 స్టెప్స్ ఒకేసారి అల్లేసుకుంటున్నాం అనమాట 6 బీట్ మెథడ్తో. ఓకేనా. మొత్తం మీరు ఇలాగే అల్లేసేయండి. ఇంకా నేను చెప్తాను ఎన్ని వేసుకోవాలో. రెడీ చేసేసాను మొత్తం. ఇదిగోండి మొత్తం నేను అల్లేసాను అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. ఒకసారి చూడండి, అల్లిక చూసేసారు కదా ఎన్ని వేసుకోవాలో. ఇలా ఇదిగోండి ఇలా ఒకసారి చూసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 వేసి అటు ఇటు జాయింట్కి మనం రైట్ జాయింట్కి 1 27, లెఫ్ట్ జాయింట్కి 1 28. మొత్తం మనకి ఈ మకర తోరణం పై భాగం 28 వస్తాయి. జాయింట్తో కూడా కలిపి. జాయింట్ కాకుండా మీరు ఫస్ట్ రెడీ చేసుకోవాల్సింది 26. ఓకేనా. ఇలా 26 వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ 5 వేసుకోవాలి కదా. ఎలాగో చెప్తాను మీకు. 1 2 3 4th ఉంది కదా, 4 5 6 7. ఈ 4 బీట్స్కి 3 వదిలేసేయండి ఫస్ట్. మీరు కౌంట్ చేసుకునేటప్పుడు ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్. 3 అయిపోయాయి. చూడండి, నా మాట వినండి మీరు, నేను చెప్పేది వీడియోలోనూ చూడండి. ఓకేనా. ఈ 3 వదిలేసి పైన సేమ్ ఇక్కడ ఎలా వేసాము సేమ్ అలాగే ఇక్కడ కూడా వేసేయండి. 1 2 3 4 వేసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి పైకి అల్లిక మారిపోద్ది. ఇది 6 బీట్ మెథడే, ఇది 6 బీట్ మెథడే. కానీ ఒకసారి చూడండి, ఇక్కడోనో మిడిల్లో 2 బీట్స్ తీసుకుని 6 బీట్ మెథడ్ వేసాం. ఇక్కడోనో ఒక ఫ్లవర్లో నుంచి ఒక బీడు, ఇంకొక ఫ్లవర్లో నుంచి ఇంకొక బీడు, 2 బీట్స్ తీసుకున్నాం. 2 బీట్స్ తీసుకుని 4 బీట్స్ యాడ్ చేసాం. అలా 3 ఫ్లవర్స్ వేసాం. 1 2 3. తర్వాత మరలా చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 4 బీట్స్ గ్రీన్ యాడ్ చేయాలి. ఇలా 3 అయిన తర్వాత 2 యాడ్ చేసేయండి. ఇలాగే మరలా ఇక్కడ అయిపోయింది కదా, 4కి వేసేసారు కదా. మరలా 1 2 3 4 ఆపేసేయండి. 4 ఆపేసి సేమ్ ఇక్కడ ఎలా వేసారో అలాగే వేసేయండి. 4 3 2. మరలా 1 2 3 4 ఆపేసేయండి. మరలా 4 పైన వేసేయండి 3. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇక్కడనో బెల్ట్ వెళ్ళినట్టుగా ఈ 4 బీట్స్ వేసాము. ఇక్కడ మాత్రం ఈ ఫ్లవర్లో నుంచి ఒక బీట్ తీసుకున్నాము, ఈ ఫ్లవర్లో నుంచి ఇంకొక బీట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీట్స్ తీసుకున్నాం. ఓకేనా. ఇదొక్కటి గ్రహించేయండి మీరు, మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు దీనిలో మనం గ్రహించాల్సిందల్లా ఈ పాయింట్ మాత్రమే. ఓకేనండి. నెక్స్ట్ ఈ జాలర్ ఎలా వేయాలో ఆపాను. నేను ఇంత మటుకైతే వేసేసానండి, మీకు షేర్ చేయటం కోసం అని చెప్పేసి ఆపేసాను. ముందు మీరు జాయింట్ ఇవ్వకోకుండా ఇలా అల్లుకోండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ జాలర్ కూడా మన మాట వింటుంది అనమాట. నేను ఫస్ట్ వేసేసిన తర్వాత వేసేటప్పుడు కొంచెం రిస్క్ అనిపించిందండి వెంకటేశ్వర స్వామికి వేసేటప్పుడు. ఇప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం ఇలా బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ జాలర్ ఎలా అల్లాలో అనేది చూసేద్దామండి. నేనైతే ఇక్కడ వేసేసాను, మనకి టైం ఎక్కువ తీసుకుంటుందని ముందు నేను కొంచెం రెడీ చేసేసి మీకు షేర్ చేయటం కోసం ఇక్కడ ఆపాను అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇటు
నెక్స్ట్ అండి, మీకు ఈ చిన్న పూసలు లేవనుకోండి ఇక్కడ వేయటానికి, కొంచెం పెద్ద పూస అయినా మనకి ఇబ్బంది లేదు. నా దగ్గర అంటే చిన్న పూసలు ఉన్నాయండి, అందుకు నేను వేసాను. మీ దగ్గర లేవనుకోండి, పైన మనం వేస్తున్నాను చూసారా 6mm సైజ్ బీడ్స్ పైన ఏవైతే ఉపయోగిస్తున్నామో గ్రీన్ రెడ్ అవే వేసేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కూడా రావాలి కాబట్టి ఇలా తేలికైన పద్ధతి మీకు చెప్తానండి, చూడండి. ఇలా ఫస్ట్ కింద ఇలా పోసేస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తా కాబట్టి అండి, మీరు మొత్తం వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేశాను, మీరు కూడా ఇక్కడ నుంచి మొత్తం వేసేయచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉంది వైర్ అనేది స్టార్టింగ్. ఫస్ట్ రెడ్ తీసుకుందాము 3 బీడ్స్. వెంకటేశ్వర స్వామికి వేయలేదు కదండి, కొంచెం అల్లేటప్పటికి టైం అయితే తీసుకుంది. ఇలా మనం సింగిల్గా ఇట్లా లైన్గా అల్లికెళ్ళిపోయాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈ వర్క్. ఇలా 3 బీడ్స్ తర్వాత డ్రాప్ బీట్ ఒకటి ఎక్కించుకోండి. చూడండి ఎలా ఎక్కిస్తున్నాను, ఇలా ఉండాలి. సన్నంగా ఉంది చూసారా, ఇదోనో పైకి రావాలి, కిందకి ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఎక్కించుకున్నాను కాబట్టి రెడ్ చిన్న బీడ్ ఎక్కించేసుకుంటున్నాను. ఎక్కించేసుకుని సింగిలే తీసుకోండి వైరు, ఎందుకంటే మనకి సన్న బీట్లో నుంచి డబల్ వైర్ తీసుకుంటే రాదు, హోలు చిన్నగా ఉంటుంది చిన్న బీడ్ కాబట్టి. ఇదిగోండి, ఈ బీడ్ని ఇలా పైకి అనేసేయండి. చిన్న బీడ్ని పైకి అనేసి రెడ్ బీడ్లో నుంచి ఇదిగోండి దీన్ని పైకి అనేసాము. వేసి ఈ వైట్ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి ఈ 3 బీడ్స్లో నుంచి కిందకు వచ్చేయండి. ఇలా మనకేమవుతుందంటే ఈ బీడ్స్ని పట్టుంచేస్తుంది, కిందకి రాకుండా ఈ బీడ్ మనకి కాపాడుతుంది అనమాట, ఈ 3 బీడ్స్ని. ఇలా చూసారు కదా, ఇలా ఇదిగోండి ఇలా ఆగేస్తున్నాను. మనకి ఇక్కడ లూజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ లూజ్ వస్తే మీరు ఇలా పట్టుకుని ఇక్కడ ఇలా పట్టుకుని దీన్ని వైర్ని ఇలా లాగేసేయండి, మనకి టైట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా 4 వేసేస్తానండి ఫాస్ట్గాను. అయిపోయింది. మరలా ఈ 2 బీడ్స్ ఉందా, 2లో నుంచి వచ్చేసేయండి. ఇక్కడ టైట్ ఏం లాగద్దు, కొంచెం లూజ్ ఉంచండి ఇలా. నెక్స్ట్ గ్రీన్ తీసేసుకుందాం 3 బీడ్స్ సేమ్ ఇలాగే. డ్రాప్ బీట్ ఒకటి ఇచ్చేద్దాము. మరలా గ్రీన్ తీసుకుందాము, చిన్న బీడు ఇలా ఇలా యాడ్ చేసుకోండి. డ్రాప్ బీడ్ ఎలా ఎక్కిస్తున్నారు ప్రతిసారి చెక్ చేసుకోండి. ఇలా పెట్టేయటం, గ్రీన్ బీడ్ని పైకి అనేసేయటం. ఇలా వైట్ బీడ్లో నుంచి ఈ 4 బీడ్స్ డ్రాప్ బీడ్, ఈ 3 గ్రీన్ బీడ్స్ బయటకు వచ్చేసి మరలా ఇలా పట్టుకుని మనకి ఇక్కడ లూజ్ వస్తుందండి. లూజ్ వచ్చినప్పుడు మనం ఈ డ్రాప్ బీడ్ని ఇలా పట్టుకుని ఇక్కడ లాగేస్తే వచ్చేస్తుందండి, మనకి ఇబ్బంది అయితే లేదు. ఇలా చూసారా, అలా వచ్చేస్తుంది. కానీ ఒకసారి ఇలా అనుకోవాలి, కిందకి మనకి కొంచెం లూజ్ ఇస్తామనుకోండి, మనము మొత్తం అంటించేటప్పుడు క్లాత్కి మనం చెప్పినట్టుగా మాట ఉంటుంది. మనం ఇక్కడ టైట్ లాగేసామనుకోండి, మనకి ఇక్కడ కొంచెం పైకి లేచినట్టు వస్తుంది అనమాట. మరలా 2 బీడ్స్ ఇలా సింగిలే తీసుకోండి వైరు. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇంకా ఆల్టర్నేట్గా ఇక్కడ రెడ్ వేసాము, ఇక్కడ గ్రీన్ వేసాము. ఇప్పుడు నేను మరలా రెడ్ తీసేసుకుంటాను. సేమ్ ఇలాగేనండి, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఈ 4 కూడా వేసేస్తాను ఫాస్ట్గాను. వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయిందండి పెట్టడము. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అల్లేసి అంటే జాయింట్ ఫస్ట్ చూపించేసా కదా వెంకటేశ్వర స్వామికి అలా వేసుకోండి అని చెప్పేసి, ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాట్సాప్లో నాకు ఫ్రేమ్ కట్టించి కూడా ఫోటో పెట్టేశారండి. ఆ ఫోటో నేను మీకు లాస్ట్కు చూపించుతాను, ఫ్రేమ్ కట్టాక ఎలా ఉంటుంది అని. కర్ణాటక మన సబ్స్క్రైబర్ కర్ణాటకలో ఉంటారు, వారు పంపించారు ఫోటో. మేము అల్లుకున్నామండి అని చెప్పేసి. వాళ్ళకి తెలుగు కూడా రాదంటండి, అయినా సరే కన్నడొచ్చు కాబట్టి కొంచెం వాళ్ళు మాట్లాడలేకపోయినా నేను బీట్స్ ఎక్కించడమే కాబట్టి కొంచెం అర్థం చేసుకుని అల్లగలిగారు. ఆ ఫోటోనే నేను ఇప్పుడు మనది ఇంకా ఫ్రేమ్ కట్టలేదు కదండి, ఫ్రేమ్ కట్టిస్తే ఎలా ఉంటుంది
అనేది కూడా నేను చివరికి వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడిపోతారు. బీడ్ వర్క్ మాత్రం స్కిప్ చేయొద్దండి. అందరూ అల్లుకున్న తర్వాత మీరు చూసి ఇప్పుడు అల్లుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేసేయండి. అబ్బా మేము అల్లుకున్నాము అని ఒక కామెంట్ చేసేయండి. వీలైతే ఊరు కూడా మెన్షన్ చేయండి. మన వీడియో అక్కడ దాకా వెళ్తుందా అన్న భావన అయితే వస్తుంది అనమాట. ఇలా టైట్గా మాత్రం లాగద్దు. వీడియో లెంత్ అయినా చూడండి. ఇదే చివరి వీడియో అండి. ఇంకా కాకపోతే ఒకటి ఎడిటింగ్ అప్పుడండి నాకు 1 అవర్ సహకరించటం లేదు ఎడిటింగ్లో. అందుకని చెప్పేసి ఏదైనా ఒకవేళ ఎడిటింగ్ సహకరించకపోతే 2 భాగాలుగా చేసేసి అప్లోడ్ చేసేస్తాను. ఎమ్మటెమ్మటేనే అప్లోడ్ చేస్తా. 3 డ్రా బీడ్ ఇక్కడ రెడ్ ఎక్కిస్తే మీరు చిన్న బీడ్ రెడ్, గ్రీన్ ఎక్కించుకుంటే గ్రీన్. చాలా చిన్న బీడ్ అండి. ఇలా పైకి లాగేసేయటం. ఇలా ఈ చిన్న బీడు ఈ 3 బీడ్స్కి గ్రిప్ ఇస్తుంది అన్నమాట, కాపాడుతుంది కింద పడకుండా. ఇలా నెక్స్ట్ ఇంకో 2 బీడ్స్, ఇంకా 2 ఉన్నాయండి, వేసేస్తే అయిపోతుంది మనకి. ప్రతిసారి మనం ఇక్కడ పట్టుకుని ఇలా లాక్కోవాలి. మీకు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా ఉంచేసుకోండి. లేదు ఇలా బాగుంది అనుకుంటే మీరు ఇలా ఉంచేసుకోండి. అది మీ చాయిస్ అండి. నాకైతే ఇలా బాగుంది, అందుకని చెప్పేసి నేను మరలా షేర్ చేస్తున్నాను మీకు. ఇంకా రకరకాలు వేసుకోవచ్చండి, మన ఐడియాని బట్టి ఇంకా మనం వేసేసుకుంటాం. డ్రాప్ బీడ్స్ దీనిలో క్రిస్టల్ దొరుకుతుందండి మీకు. 100 గ్రామ్స్ 100 రూపీస్, 110 అలా ఉంటాయండి మీకు డ్రాప్ బీడ్స్. వీటిల్లో వైట్ వేస్తున్నాను చూసారా, వీటిల్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. లైట్ కలర్, డార్క్ కలర్ ఉంటుంది. సైజెస్ కూడా ఉంటాయండి. మనం అరటికాయలు కూడా వెళ్ళాం ఈ డ్రాప్ బీడ్స్తో. ఓకేనా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అండి వెంకటేశ్వర స్వామిని, నిలబడ్డ వెంకటేశ్వర స్వామిని వెళ్ళే విధానం షేర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నేను బ్రీఫ్గా స్టార్ట్ చేసేసి మీకు ఎలా నిలబెట్టాలని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో వెళ్ళే విధానం ఉంది కదా, దాన్ని చూసి మీరు అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తాను. బొమ్మల కొలువులో పెట్టుకోవాలంటే అండి మాకు ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నది సెట్ అవ్వదు కదండి, అది కూడా కొంచెం షేర్ చేయమని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. ఇంకా పనిలో పని కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తానండి. ఐడియా ఇచ్చేస్తే మీరే అల్లేసుకోవచ్చు. మన ఛానల్లో చూసి ఇలా అల్లుకోండి అని చెప్పేసి మీకు ఐడియా ఇస్తూ నేను షేర్ చేసేస్తానండి. ఓకే అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అల్లుకునే విధానంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్కి నేను రిప్లై ఇచ్చేస్తాను. ఓకే అండి. ఇంకా మనకు అయిపోయింది. మీరు ఇక్కడే కట్ చేయకుండా ఒక్కసారి ఇంకా ముడి వేయద్దు, ముడి వేయకుండా మొత్తం మీరు అల్లేసేయండి. నేనంటే ఇది అల్లేసా కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసాను. ఒకసారి ఇలా పట్టుకుని ఇలా లాగేయండి. ఇలా మనం ఎక్కడ వరకు అయితే వేసామో ఇక్కడ వరకు వేసేసి ఇప్పుడు మనకి చక్కగా లూజ్గా మనం చెప్పినట్టుగా వింటున్నాయి. టైట్ అనేది అస్సలు వేయొద్దండి, అదొక్కటి గ్రహించండి. ఇవి అల్లుకునేటప్పుడు నిదానంగా మనం కేవలం ఈ 2 బీడ్స్తోనే వెళ్ళిపోతాం. కింద ఉన్నాయి చూసారు, ఈ 2 బీడ్స్ అని మొత్తం ఇలా అల్లేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట చివరి దాకా. కలర్ కాంబినేషన్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి. నాకైతే ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్ బాగున్నట్టు అనిపించింది. సరే ఓకే, ఇదే బాగున్నట్టు అనిపించిందని నేను ఇదే కంటిన్యూ చేసేసాను అనమాట. మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి కొంచెం ముందుకు వచ్చేసేయండి. వచ్చేసి ఇంకా కొంచెం, ఎందుకంటే మనం అల్లేసాము మళ్ళీ గ్రిప్ దొరకవు పక్కన వాటికి. వచ్చేసి ఇలా ఒకసారి మళ్ళీ ముందుకి వెనక్కి జరుపుకుని లూజ్ ఉందో లేదో ఇలా ఇక్కడ నాట్ వేసేయండి. ఈ మధ్యన 4 బీట్స్ ఉన్నాయి కదా, హోల్ ఉంటుంది ఇక్కడ, హోల్లో వేసేయండి. 1 టైం 2 టైమ్స్ సింగిల్ కాబట్టి ఒక 4-5 టైమ్స్ తిప్పేసేయండి. ఇలా తిప్పేసి పట్టుకుని ఇలా లాగేసేయండి, దగ్గరికి పెట్టేసేయండి. ఇలా మరలా ముందుకి 2 బీట్స్ ముందుకు తీసుకెళ్ళిపోండి.
ఒక బీడు పైకి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ కట్ చేసేద్దాం, ఎందుకంటే అక్కడే కట్ చేసామనుకోండి ఇబ్బంది పడిపోతాం. నాటు మాత్రం స్టార్టింగ్ నాటు బీడ్ వర్క్లో ఎండింగ్ నాటు మాత్రం మీరు చక్కగా వేసుకోండి. కొంచెం నీట్గా అంటే బాగా చక్కగా గ్రిప్ ఇచ్చేటట్టుగా వేసేసుకోండి. ఓకే అండి, మనకి దీంతో పని అయిపోయింది. మొత్తం ఈ జాలర్ అంతా ఇలా అల్లేసుకోండి పూర్తిగాను నీట్గా చక్కగా. ప్రతిసారి కొంచెం అల్లుకుంటాం, మీరు సరి చేసుకోండి. ఇలా రావాలి, ఓకేనా. కొంచెం లెగుస్తూ ఉంటాయి ఇలా మనం అంటించేస్తాం కాబట్టి అండి, ఇలా పట్టుకుని మనం గంబెట్టేసి అంటించేస్తాం కాబట్టి ఇక్కడ ఇలా నిలిచిపోతాయి. ఫస్ట్ మన మాట వినవు, వాటికి మెటీరియల్ వాటికి మనం అందించేస్తే అవి చక్కగా అప్పుడు మన మాట వింటాయి అన్నమాట. ఓకేనా. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండి, మనం క్లాత్ తీసుకుని ఇప్పుడు గోడకు తగిలించాలంటే క్లాత్కి మనం అమ్మవారి బొమ్మ అయ్యవారి బొమ్మ క్లాత్కి ముందు రెడీ చేసుకోవాలంట. ఆ క్లాత్కి ఎలా రెడీ చేసుకోవాలనేది చూసే ముందు మనం అంటించడానికి ఏం వాడతాం అనేది ఒకసారి చూపించేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మనం క్లాత్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి 2 విధాలుగా ఉంటుంది, అందరికీ తెలిసిందేను. ఇదిగోండి ఫెవికాల్ చిన్నవి మనం ఇవి అంటించుకుంటాం చూసారా, అది ఏంటంటే మగ్గం వర్క్కి చిన్న చిన్న కుందన్స్ అవి అంటించుకుంటారు చూసారా, అవన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది 6000 అని ఉంటుంది, 7000 అని ఉంటుంది. ఇక్కడ 6 ఎలా ఉందో ఇక్కడ 7 అనే అంకి కూడా ఉంటుంది అనమాట. ఇలాంటిది మనకి బజార్లో దొరుకుతాయి. ఇది మల్టీపర్పస్ గమ్ అనమాట, అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇది ఒక్కటి ఉంటే మనకి ఇంట్లో కుందన్స్ అంటించుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు మనం కృష్ణుడు బొమ్మలు అల్లుతున్నాం కదనుకోండి, ఇక్కడ ఏదైనా ఒక చిన్న నెమలకి పింఛం అంటించాలన్నా, కొంచెం ఇంకా ఏదైనా గోల్డ్ బీడ్ అంటించాలన్నా ఇది మంచి ఉపయోగం అనమాట. ఒక్కసారి మనం అంటించామంటే ఇంకా మనకి రాదండి. ఒకవేళ మనం లాగామనుకోండి, ఈ బీడుకున్న పై లేయర్ ఉంటుంది చూసారా, అది మొత్తం పోద్ది. ప్లెయిన్ బీడ్ అయితే మనకి వస్తుంది అనమాట, కలర్ పోద్ది. అన్నిటికీ ప్రతి దానికి అండి మనం బీడ్ వర్క్లో ఏంటి, ఇంట్లో మనకి ఒకవేళ పిల్లల ఈ షూ కొంచెం ఊడినా ఇలాంటిది మనం ఇంట్లో పెట్టుకుంటే గమ్ బాగా అంటుతుందండి. ఇది మాత్రం నేనైతే ఇవే ఎక్కువ అంటించే వాటి వరకు, ఓకేనా. లేదంటే ఇది మీ ఇష్టం. ఇదైతే కొంచెం తక్కువ కాస్టే పడుతుంది. ఈ పద్మావతి అమ్మవారి వెంకటేశ్వర స్వామి వరకే అల్లేసుకుని మనం ఇంకా మనకు వేస్ట్ అండి అనుకుంటే ఇది తెచ్చుకోండి. లేదండి మాకు అన్నిటికీ చక్కటి ఉపయోగము, ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఏదైనా అంటించుకోవాలి అనుకుంటే ఇది మాత్రం మంచి ఉపయోగం అండి. ఒకవేళ ఇది ఎలా పనిచేస్తుంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, తెలుస్తుంది, ఓకేనా. ఇక్కడ 7 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 6000 అనమాట ఇదిగోండి మల్టీపర్పస్ గమ్, అన్నిటికీ పనిచేస్తుంది. 17 రూపీస్ 20 రూపీస్ ఉంటుందండి. ఇది ఐడియా లేదు, దీని మీద కూడా పోయింది. నేను ఇది కొంచెం టైలరింగ్కే ఉపయోగిస్తూ ఉంటా. ఓకే అండి, ఈ 2 ఒకసారి చూసుకోండి. ఒక్కసారి అంటించామంటే బీడ్ వర్క్లో మనకి చలనం ఉండదన్నమాట. ఇవి నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాత్ ఎంత తీసుకోవాలి అంటారు. మనకి అంటించడానికి క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ ఏ క్లాత్ తీసుకోవాలి అని అంటారు. మన పెట్టికోట్స్ క్లాత్ అమ్ముతారు కదండి బయట, లోపల లంగాలు కుట్టించుకుంటామే, ఆ క్లాత్ వాడతారు. దానిలో మీకు పాపులైన్ కేస్మెట్ 2 ఉంటుంది. ఈ బ్లాక్ వచ్చేసరికి పాపులైన్, ఇదిగోండి ఇది పాపులైన్ క్లాత్ తీసుకోండి. మీరు కేస్మెట్ తీసుకుంటే ఇవి వెలిసిపోద్ది. ఇంత నల్లటి నలుపు అయితే మనకి రాదు. ఇప్పుడు నేను లేదండి మేము ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఇంకా అంటే మీ ఇష్టం అది. కొంతమంది మొక్కమల్ క్లాత్ వేస్తారట, కొంతమంది స్పన్ను, నెక్స్ట్ ఇంకా పాటూరు పట్టు, రా పట్టు ఇవి మాత్రం యూజ్ చేయొద్దండి. ఎందుకంటారా, అవి కొంచెం షైనింగ్గాను ఉంటాయి, ప్లస్ వీటిని మించి షైనింగ్గా ఉండేటప్పటికి మనది వర్క్ కనిపించదు. ఇప్పుడు పాటూరు పట్టు కూడా కొంచెం షైనింగ్గానే ఉంటుంది, తక్కువ కాస్ట్లోనే మనకి ఎంతలో దొరుకుతుంది, ఒక 20 రూపీస్లో ఒక క్లాత్ వచ్చేస్తుంది, బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది. కానీ నా దృష్టిలో అయితే ఎవరి టేస్ట్ వాళ్ళదండి, నాకు నచ్చినట్టు చెప్తున్నాను. నేనైతే ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను. మనం ఏ క్లాత్ మీద అంటించాలన్నా ముందు కొంత ప్రాసెస్ ఉంటుందండి. క్లాత్ని తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లాస్టిక్ దానిలో వేసేసి క్లాత్ని దానిలో నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టండి క్లాత్ని. అప్పుడు ఏదన్నా బట్ట కుంగినా చేసినా మనకి ఇబ్బంది ఉండదు. కొత్త క్లాత్ కదండి, మళ్ళీ చెమటలు పట్టిపోతాయి. ముందు మాత్రం ఆ ప్రాసెస్ చేయండి. కాటన్ క్లాత్ వాడేవాళ్ళు అయితే మాత్రం 1-2 సార్లు నానబెట్టండి. ముందు నానబెట్టండి, ఉతికేసేయండి, మరలా ఆరేసేయండి, మరలా ఇంకొక ½ అవర్ నానబెట్టండి, మరలా
ఆరేసేయండి. అట్లా 2 టైమ్స్ ఆరిపోయిన తర్వాత మీరు దాన్ని ఐరన్ పెట్టించేయండి. ఇప్పుడు నేనైతే ఐరన్ పెట్టించేసి రెడీ చేసేసుకున్నాననమాట. ఈ పూసలతో షీట్ అంటించడానికి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దామండి. క్లాత్ అయితే మీరు పాపులైన్ క్లాత్ తీసుకోండి. కేస్మెట్ అయితే వద్దు, మందం వచ్చేస్తుంది. బ్లాక్ అయితే ఇంత నిండుదనం బ్లాక్ రాదు. ఒకవేళ కొంతమందికి సెంటిమెంట్ ఉంటుందండి, బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు బ్లూ తెచ్చుకోవచ్చు, బాగా డార్క్ బ్లూ. ఏం లేదండి, మనకి వేరే కలర్ ఏదైనా పెట్టామనుకోండి, మనకి ఈ లోపల నుంచి వైర్కి మధ్యన బీడికి మధ్యన ఖాళీలు ఉన్నాయి కదా, అవి కనిపిస్తాయి. వైట్ పెట్టి చూపిస్తా చూడండి. మీకు ఇదిగోండి, మనకి తెల్లగా కనిపిస్తుంది. ఇంత అందమని పిట్ల చూసారా, ఇక్కడ తెల్ల తెల్లగా కనిపిస్తుంది. తెలుపు దగ్గరికి వచ్చేటప్పటికి డాబుగా ఉంది. ఈ బ్లూ దగ్గరికి వచ్చేటప్పుడు డల్ అయిపోయింది. అదే క్లాత్ ఇక్కడ ఈ బ్లూకి చూడండి, ఈ బ్లూకి చూడండి ఎంత తేడా ఉందో. ఇక్కడ ఈ బ్లూకి తేడా చూడండి, అర్థమైపోద్ది మీకు. దాన్ని బట్టి మీరు క్లాత్ తీసుకోవచ్చు. ఇక్కడ డాబుగా ఉంది, థిక్గా ఉంది, బాగా నిండుగా. ఇక్కడ లైట్ అయిపోయింది, షేడ్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకేనా, ఇదొకటి గ్రహించండి. అందుకని చెప్పి నేను ఇక్కడ అవుట్లుక్ అంత బ్లూ తీసుకున్నాను కాబట్టి నా దగ్గర అయితే బ్లాక్ ఉంది. నాకు సెంటిమెంట్ ఏం లేదండి బ్లాక్ వాడకూడదు అని చెప్పేసి. కలర్స్లో అది కూడా ఒక రాణినే కాబట్టి నేను బ్లాకే వేసేస్తున్నాను. మీరు మీ టేస్ట్ అండి, కొంతమంది వాడరు కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పైన కూడా ఒకసారి మీకు చెప్తాను చూడండి, చెప్పేసి నెక్స్ట్ ఏం చేయాలనేది చూసేద్దాం. కొంతమంది ఈ మకర తోరణం లేకుండా ఇంత మటుకే అల్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కామెంట్ బాక్స్లో చెప్పారు, మేము మకర తోరణం అల్లాలంటే కొంచెం మాకు ఇబ్బంది అనిపించిందండి, వస్తుందో రాదో అన్నారు. ఓకే అండి, వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ని ఇక్కడ వరకు తీసేసుకోండి, మొత్తం పలకగా మొత్తం మనకి ఎంత పడుతుందో అంత మటుకు తీసుకోండి. మనం కొంచెం ఎక్కువ తీసుకుంటాం మకర తోరణం ఉన్నవాళ్ళు. మనం ఈ షీట్లు అంటించుకోవడానికి ఎంత క్లాత్ పడుతుంది అని తెలుసుకోవాలంటే అండి, ముందు షీట్ని అక్కడ పెట్టేసి టేపు తీసుకోండి, పొడవు వెడల్పు నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకుని మీరు బజార్ వెళ్ళి పొడవు ఎంత ఉందో అంత తెచ్చుకోండి. మనకి మీటరు అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి అండి, మీకు నేను టేపుతో కొలిచి చూపిస్తున్నాను కదండి, అలా పొడవు వెడల్పు ముందు షీట్ని కొలిచేసుకుని కాగితం మీద నోట్ చేసుకోండి. అప్పుడు బజార్ వెళ్ళి మనకి ఎంత పడుతుందో తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదానికంటే ఇంకా కొంచెం ఎక్కువే పెట్టుకోండి, మీకు ఒక 1 ఇంచి అలా పెట్టేసుకోండి. లేదు అలా కాదంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, 80 సెంటీమీటర్లు లేదంటే మీటర్ ఉంటుంది. ఆ షీట్ మీద, ఆ జాకెట్ ముక్క మీద మన షీట్ పెట్టేసుకుంటే మనకి ఎంత పడుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఈ 2 పద్ధతులు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కొలిచిన దానికంటే దాదాపు, ఇప్పుడు నేను అక్కడ టేప్తో పెట్టి చూపిస్తున్నాను చూసారా, మరి మకర తోరణం పైన లాగుతామండి, ఇంకా లాగి మనం అంటించుతాం. అలాంటప్పుడు మనకి ఇంకా పైన ఎక్స్ట్రా మన పెట్టిన దానికంటే 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ సపోజ్ మీకు ఒక 1/2 మీటర్ ఉందనుకోండి, క్లాత్ 30 ఇంచెస్ ఉందనుకోండి, దానికి మీరు ఇంకా 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ మనం వాష్ చేస్తే కుంగిపోద్ది. ఇప్పుడు నేను వచ్చేసి దాదాపు 75 సెంటీమీటర్లు తీసుకొచ్చా, అంటే మీటర్కి 25 సెంటీమీటర్లు తగ్గించి తీసుకొచ్చా. నాకు క్లాత్ కుంగితే 10 ఇంచెస్ కుంగిపోయిందండి. బ్లాక్ క్లాత్, లోపల లంగా క్లాత్ ఎప్పుడైనా మనకి చాలా కుంగిపోద్ది. లంగాల కంటే కూడా క్లాత్ ఎక్కువ కుంగిపోద్ది అనమాట. మీరు అది కూడా గ్రహించండి. మనం ఎంత అల్లుకున్నామండి, మరి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఇబ్బంది పడకూడదు. మనం కరెక్ట్గా అంటించగలిగితేనే మనం నీట్గా ఉంటుంది అనమాట బొమ్మ. మీరు కొలిచిన దానికంటే ఒకవేళ ఒక పావు ఎక్కువే తెచ్చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు కదా మనకి. అలా మీరు అంటించుకునే ముందు ఏం చేయాలంటే అది కూడా చూసేయండి. క్లాత్ తెచ్చుకునే విధానం చెప్పేసా కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ మీరు ఒరిజినల్ అలా గీసేసుకోండి ఒకటి, ఎందుకంటే మనం అంటించుకోవటానికి గుర్తు అనమాట. పక్కన సైడ్ని ఏం చేస్తారంటే మీరు ఒక 1/2 ఇంచితో మరలా పక్కన కూడా గీసేసుకోండి. ఎందుకంటారా, అది ఎక్స్ట్రా అని గుర్తుకి. కింద చూసారా, నేను స్క్రీన్ మీద చిన్న చిన్న గీతలతోనూ ఇప్పుడు పెట్టిందోనూ ఒరిజినల్. పక్కన ఎడం పక్కన చూడండి గీతలాగా ఉంది, అక్కడ ఎక్స్ట్రా. ఈ కింద గీతలు ఉన్నాయి చూసారా, అది క్రాసులు కానీ మనం ఉతికిన తర్వాత ఐరన్ చేశాక క్రాస్ వస్తుందండి. ఆ క్రాసులు కానీ అవన్నీ కింద అంత వదిలానమాట. అలా మీరు పెట్టుకోండి ఫస్ట్ మనం అంటించుకోవటానికి ముందు. ఓకేనా, కంపల్సరిగా కొన్ని రూల్స్ అయితే పాటించండి. అంటించుకునేటప్పుడు మీరు కంపల్సరిగా ఎటు పెడుతున్నారు ఏంటనేది ఒకసారి చూడండి. ఇంకొకసారి చెప్తున్నాను, అంటించిన తర్వాత ఇక మనకి బీటు మీద లేయర్ పోద్దండి. ఏదైనా సరే అంటించకమనిపోయి కరెక్ట్గా 1కి 2 సార్లు చూసుకుని మీరు
బట్ట మీద అంటించుకోండి. ఒక్కసారి అంటించాము అంటే మరలా తిరిగి మనకు పనికి రాదండి. అది రాదు, లేయర్ అంతా పోద్ది, అంతా తెల్ల బీడ్స్ మాత్రమే మిగిలిపోతాయి, రంగు ఒక్కటి ఉండదు. మనమేమో అక్కడ కొంచెం అంటించేస్తాం. అందుకని మీరు అమ్మవారి చేతులు ఎట్టున్నాయి, అయ్యవారి చేతులు ఎట్టున్నాయి, అమ్మవారిని రైట్ పెట్టుకోవాలా లెఫ్ట్ పెట్టుకోవాలా అంటించుకునేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇప్పుడు నేనున్నానండి, అయ్యవారి ఎడం చేతి పక్కకి అమ్మవారిని వచ్చేటట్టు స్క్రీన్ మీద చూశారు కదా, అయ్యవారి ఎడం పక్కకి అమ్మవారిని అంటించాను. చూశారుగా, నా కుడి పక్కకి అమ్మవారు వచ్చారు. అలా నేను అంటిస్తున్నా. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా. కొన్ని చోట్లయితే కొన్ని ఫోటోల్లోనండి అయ్యవారి కుడి భాగంలో కుడి చేతి వైపుకి అమ్మవారు ఉన్నారు. నేనును ఆ అమ్మవారి కుడి చేతి వైపుకి అయ్యవారిని తీసుకొస్తున్నానమాట. మనకు అలాగే ఉంటుంది కదండి. ఇటు మనం సాధ్యమైనంత వరకు ఏ పూజా కార్యక్రమాలు చేసినా భర్త పక్కన భార్య కూర్చుంటారు. అలాగే నేను అంటించడం కూడా సేమ్ అలాగే అంటించానమాట. అదిగోండి ఎక్స్ట్రా క్లాత్ చూడండి, నేను అంత తీసుకున్నాను. కొంచెం ఉంటే ఇబ్బంది ఏం లేదు. అదన ఒరిజినల్ పక్కన 2 గీతలు ఉన్నాయి చూసారా, ఒరిజినల్ ఒకటి ఎక్స్ట్రా అలా గీసుకోవాలన్నమాట. ముందే మనం అంటించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్కేల్ తీసుకోండి, చాక్ పీస్ ఉంటే చాక్ పీస్ తీసుకుని చక్కగా ముందు ఆ షీట్ ఎంత ఉందో అంత అవుట్లుక్ అంతా గీసేసుకోండి. మనకి ఈజీగా ఉంటుంది అనమాట అప్పుడు వర్క్ అనేది మనం అంటించుకుంటే. మరి అలా ముడతలు లేకుండా అంటించినప్పుడు చూసుకోండి. ఇంకొకసారి చెప్తున్నానండి, మీరు అంటించుకునేటప్పుడు ఒకేసారి కాదండి 10 సార్లు చూసుకోండి. నేను కరెక్ట్గా పెట్టానా లేదా, చేతులు కరెక్ట్గా పెట్టానా లేదా, షీట్ ఎలా ఉంది అనేది చూసుకోండి. ఒక్కసారి అంటించామంటే మరలా మన హ్యాండ్ వర్క్లో ఉండదండి. ఓకేనా. ఈ గమ్ము విషయం చూడండి ఎలా అంటిస్తానోను, ఇక్కడ వరకు షీట్ వచ్చేస్తుంది అనమాట. పదే ఒకే మాట చెప్తున్నాను అనుకోవద్దండి. ఒక్కసారి అంటించామంటే మనకి తిరిగి రాదు. నేను క్లాత్ మీద పెట్టి చూపిస్తాను చూడండి. ఉంటుంది మనకు కొంచెమే కావాలంటే దీంతో తీసుకోవచ్చు. మనమైతే ఇలా చేయొద్దు, దీన్ని పట్టుకుని చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఉంటుంది లోపల. మనం అల్లటానికి చాలా కష్టపడి షీట్ రెడీ చేసుకున్నామండి. ఈ షీట్ అంటించుకునేటప్పుడు మాత్రం మీరు తప్పు చేయొద్దు. కొంచెం వీడియో లెంత్ అయినా మీరు ప్రతి సెకండ్ వీడియో చూడండి. ఎడం వైపుకి వచ్చేటట్టుగా నేను సెట్ చేశాను చూడండి. ఇదిగోండి చెయ్యి ఇక్కడ అమ్మవారు వెంకటేశ్వర స్వామి కటిహస్తం, అభయహస్తం. ఇది వెంకటేశ్వర స్వామి ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి. అమ్మవారిది కూడా చూడండి, కిందకి గ్రీన్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి చేతులు, ఇవి హస్తాలు అన్నమాట. ఇవి చేతులు, ఇక్కడ పైకి ఒకటి, ఇక్కడ ఒకటి. ఇలా నేను వెంకటేశ్వర స్వామికి ఎడం వైపు పెడుతున్నా. మీరు మీ ఏరియాను బట్టి కొంతమంది ఏమో కుడివైపు పెట్టారండి, కొంతమంది ఏమో ఎడం వైపు పెట్టారు. నేనైతే మాత్రం మనకి ఇక్కడ అయ్యవారి ఎడం చేతి పక్కన అమ్మవారిని కూర్చోబెట్టామన్నమాట. మీరు మీ ఏరియాను బట్టి సెట్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఓకే అండి. ఇంకా అలా సెట్ చేసేసుకోవాలి. మనం అంటించుకునే మునుపు 1కి 2 సార్లు మరలా చెప్తున్నానండి, మనం ఎంత కష్టపడి అల్లుకున్నామో మరలా ఒకవేళ మీరు తప్పు అంటించినా మరలా తిరిగి రాదు, బీడ్స్ మీద లేయర్ పోద్ది, అసలు మనకి పనికి రాదనమాట. ఓకే అండి. ఫస్ట్ ఇక్కడ ఒరిజినల్ దగ్గర పెట్టేయండి, ఇట్లా చక్కగా ముందు సెట్ చేసేసుకోండి. చేసేసుకుని పైకి ఒకసారి అలా అనేసేయండి, అనేసి గంబెట్టేయండి ఫస్ట్. ఇలా ఇక్కడ ఈ గీతకి లోపలికి పెట్టండి, ఎందుకంటే మనం గీత గీసేటప్పుడు పైకి పెట్టాం కదా, గీతకి ఈ లోపల బాగాన ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా టక్క పెట్టేసేయండి. మరలా మీరు అంటించారంటే ఇంకా రాదండి. ఇలా ముందు షీట్ పెట్టుకుందాం, తర్వాత మకర తోరణం అంటించుకుందాం. ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఇలాగే వస్తుందండి, బారుగా తీగలల్లే, ఇబ్బంది ఏం లేదు మనకి. ఒకసారి చూసుకుని అంటించుకోండి. పదే చెప్తున్నాను మీకు, షీటు తప్పు పాత్రం పెట్టుకోవద్దు. గమ్ అంటించిన తర్వాత షీటు మన ఆధీనంలో ఉండదండి, లేయర్ అంతా పోతుంది. ఇంకా ఇదిగోండి ఇలా ఒక్కసారి మీరు అంటించిన తర్వాత ఇంకా మీరు సరి చేసుకోవాలన్నా ఉండదండి, రాదు. ఈ బీడ్ లేయర్ అంతా పోద్ది మీకు. ఆపేసేయండి, మరలా ఇది ఆరనివ్వండి ఒక 5 minutes. ఇట్లాగే పైదాకా వెళ్ళిపోండి. ఓకేనా. నేను మొత్తం అంటించేసి మీకు నేను చెప్తాను.
ఇప్పుడు ఇది నాకు ఆరాలి కదండి కొంచెం. మరలా ఈ పైకి ఇలా తీసేసుకోండి. దీన్ని ఆరిన తర్వాత ఇలా తీసేసుకుని మరలా ఇక్కడ పెట్టండి. కొంచెం కొంచెం ఈ లైన్ అంతా పెట్టేసుకోండి. మరలా దీన్ని కొంచెం ఇలా జరపండి. ఓకేనా? ఇదిగోండి. ఇక్కడ మరలా ఇక్కడ గంబెట్టేసేయండి. దీన్ని ఇట్లా అనేసేయండి. మరలా ఈ క్లాత్ని సరి చేసుకుంటూ మరలా కొంచెం గంబెట్టేసేయండి. మరలా దీన్ని ఇలా జరుపుకోండి. ఓకేనా? మొత్తం అయిపోయిన తర్వాత ఈ మకర తోరణాలు ఉన్నాయి కదా, అది ఎలాగో నేను చెప్తాను. మొత్తం షీట్ అంటించేస్తాను. అంటించేసి ఇంకా నీట్గా ఆరిపోయిన తర్వాత పైన మనం దీనికి వెళ్ళాలి. లేదు అంటే మనకి ఊడిపోతాయి బీట్స్ కదా, కొంచెం ఆరనివ్వాలి. ఓకేనా? కొంచెం ఆరనివ్వండి. మరలా జరపండి. ఈ లైన్ ఇలా పెట్టేసుకోండి అట్లా. ఓకే అండి? ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 2 అంగుళాలు ముందుకెళ్ళండి. మరలా 2 అంగుళాలు ముందుకెళ్ళండి. నాకు వీడియోలో మీకు చూపించడానికి ఇంతకు మించి అవకాశం లేదండి. ఇదిగోండి నేను అంటించేసా కదా, ఒక్కసారి అంటించింది చూపిస్తాను మీకు. చూడండి, కదులుతుంది కూడా నాకైతే. ఇదిగోండి పెట్టాను. ఒక 5 మినిట్స్ చాలండి. కొంచెం నిదానంగానే చేస్తేనండి మనకి వర్క్ షీట్ కదా. ఇదిగోండి అయిపోయిన తర్వాత కొంచెం ఇలా అనేసేయండి. మరలా ఇలా కొంచెం కొంచెం మనం జరుపుకుంటా ముందుకెళ్ళిపోవటం. ఓకే అండి? ఇది నేను మొత్తం ఇలా అంటించేస్తాను. మకర తోరణం పైన ఎలా అంటించాలో మీకు నేను షేర్ చేస్తాను. ఒకసారి అంటించిన తర్వాత షీట్ చూడండి. ఇదిగోండి ఇలా, ఇది వెడల్పు, పొడవు చూడండి. 4 పలకలా చూపించేస్తాను. అలా నెక్స్ట్ అక్కడ వరకు వేసేయండి. మకర తోరణం మనం ఏం చేయలేదు ఇంకా. మకర తోరణం చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి చూపిస్తున్నాను. ఈ పైన మొత్తం డిజైన్ ఇలా చేశాను. ఇవన్నీ అంటించేసానండి నేను మొత్తం. ఇక్కడి నుంచి ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని అల్లినప్పుడు అండి నేను ఇక్కడ ఈ ఫస్ట్ 2 బీట్స్కి నేను జాయింట్ ఇచ్చాను ఇటు. కానీ ఇప్పుడు మనం ఈ డిజైన్ అనేది అల్లిన తర్వాత హెచ్చుతగ్గులు వస్తుంది కాబట్టి, కిందటి వీడియోలో చెప్పే కదా, ఒక పక్కన ఎక్కువ ఒక పక్క తక్కువ రావడానికి కారణం మనం ఇక్కడ స్టార్ట్ చేయటం మూలాన అలా వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఇప్పేసి నేను మనకి 5 ఉంటాయి కదా మకర తోరణ స్తంభాలు, ఫస్ట్ 2 బీట్స్కి తీసుకున్నాను. ఇక్కడ చూడండి -1 2 3 ఇక్కడ ఉండిపోయాయి అన్నమాట. అలాగే మిడిల్కి వచ్చేటప్పుడు కూడా 5 బీట్స్ ఉంటాయి. 5 బీట్స్లో 2 బీట్స్ని ఇక్కడ జాయింట్ ఇచ్చేసాము. ఇంకా 2 బీట్స్ని అమ్మవారికి జాయింట్కి ఇక్కడ ఇచ్చేసాను. మిడిల్లో చూసారా 1 బీట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఖాళీగా. సో మనం ఏం చేయాలి, ఇది ఇలా ఉండిపోద్ది అనమాట. 5 బీట్స్ని ఈ స్తంభాన్ని అయ్యవారికి అమ్మవారికి పార్టేషన్ చేసాం. ఓకేనా? ఇది ఇంకా ఇక్కడ నేనైతే ఇక్కడ జాయింట్ ఇచ్చేసాను. మీకు జాయింట్ వచ్చిందే కదా. ఇక్కడ ఎలాగో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారని జాయింట్ కన్ఫ్యూజన్ అయిపోతారు. మరలా వీడియో తీయాలంటే మనకి వాళ్ళు కామెంట్ పెట్టినా నేను వీడియో తీయాలంటే కష్టమైపోద్ది. ఆ ఉద్దేశంతో ఇక్కడ జాయింట్ అనేది నేను ఆపాను. అది ఎలాగో ఇప్పుడు మీకు షేర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఎలా అయితే జాయింట్ ఇచ్చానో ఇవన్నీ ఎలా చేయాలి అనేది, నీట్గా ఎలా అంటించుకోవాలి అనేది షీట్కి షేర్ చేస్తాను. ముందుగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మకర తోరణాన్ని చక్కగా అలా నీట్గా ఒకసారి సెట్ చేసేసుకోండి. జాలర్ ఏలాడుతున్నాయి కదా, అవన్నీ ముందుకు తీసుకొచ్చేసేయండి. అప్పుడు మనకు సెట్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ అంటించాల, జాయింట్ ఉంది కాబట్టి అంటించామంటే మనకి ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేను ఇక్కడ అంటించలేదన్నమాట. ఇక్కడ వరకే అంటించాను. చూసారా, ఇక్కడ వరకే అంటించాను, ఆపాను. మనం అంటించేసామంటే అండి మరలా జాయింట్ చేయడం రిస్క్ అయిపోతుంది. ఇక్కడ 1 బీట్ బ్లూ తీసుకున్నాను, 2 బీట్స్ ఎల్లో తీసేసుకుని ముందు ఇలా సరి చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 అయిపోయాయి. ఇంకా 2 బీట్స్ తీసుకోవాలి దీనిలోకి యాడ్ చేసిన తర్వాత. చూసారా, పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇలా 2 బీట్స్కే కాబట్టి 1 బీట్కి అయితే మనం వేసేసాం. ఇలా ఇక్కడ 1 బ్లూ బీట్, 3 ఎల్లో బీట్స్ ఉంటాయి. టోటల్ 4 అవుతుంది. 2 ఎల్లో బీట్స్
యాడ్ చేసేటివేనండి. మనకప్పుడు మకర తోరణం జాయింట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను కుడివైపు చూపిస్తున్నా కదా, ఎడమ వైపుకు మీరు అలా చేసేసుకోండి. ఓకేనా? వేసిన తర్వాత స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, అలా టైట్గా లాగేసేయండి. మనకి లూజుగా ఉంచితే మకర తోరణం అనేది కొంచెం ఏలాడిపోతున్నట్టుగా ఉంటుందన్నమాట జాయింట్ ఇచ్చేసేటప్పుడు. మీరు మొత్తం అయిపోయిన తర్వాత అక్కడే కట్ చేయొద్దండి. కొంచెం నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అలా పక్కకు తీసుకొచ్చి అక్కడ వెయ్యండి నాట్ అనేది. మీరు అక్కడ జాయింట్ ఇచ్చిన చాట వేస్తే గ్రిప్ ఉండదండి. అందుకని అక్కడికి తీసుకొచ్చి వేసేసి అక్కడ కట్ చేసేయండి ఇంకా కట్టర్ సహాయంతో. మనకి మకర తోరణం అయితే జాయింట్ పూర్తి అయిపోయింది. ఇంకా పైన ఎలా అంటించాలి అనేది చూసేద్దాం. పైన అంటించేటప్పుడు అండి ఇంకొకరి సహాయం తీసుకుంటేనే మనకి వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లేదు అని అంటే మన దగ్గర ఏదైనా మిడిల్ పాటి బరువు, బాగా బరువు పెట్టద్దండి, మిడిల్గా. నేనైతే అలా పూసల డబ్బాలు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. బాగా బరువు పెట్టేసామనుకోండి బీడ్స్ నలిగిపోతాయి. అందుకని కొంచెం ఇప్పుడు మనకి సబ్బులు ఉంటాయి చూసారా, ఒంటి సబ్బులు, బట్టల సబ్బులు ప్యాకెట్స్ ఉంటాయి చూసారా, బరువువి అలాంటివి పెట్టుకున్నామనుకోండి బరువు కోసం. కొత్త సబ్బులు ఉంటాయి చూసారా, దాని మీద బరువు కోసం పైన పెట్టామనుకోండి కొంతవరకు అవుతుంది అనమాట. అట్లా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ గమ్ అంటిస్తున్నాను కదా, ఈ గమ్ముకి మనకి ఇలా ఒక పుల్లల్లే ఇస్తారు. ఇదిగోండి, ఒక పుల్లల్లే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గాజులకి అంటించుకోవాలన్న చెమ్కీలు కానీ, కుందన్స్ కానీ, ఏయో డెకరేషన్ చేస్తారు కదండి, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, లేదంటే మన మగ్గం వర్క్ బ్లౌజులకి. ఇక్కడ గమ్ము దీంట్లో నుంచి ఇలా తీసి ఇక్కడ ఇలా టచ్ చేసేసి అంటించేస్తారనమాట. అందుకే ఈ పుల్ల లాంటి భాగం ఇక్కడ ఇస్తారు మనకి. ఓకేనా? మనం ఈ పుల్లతో ఇదంతా చేయాలంటే కష్టమైపోద్ది. అందుకని చెప్పేసి మనం ఈ చిన్న వాటికి పుల్లను ఉపయోగిద్దాము. ఇక్కడ మాత్రం మనం గమ్ము తీసుకుందాం. ఇలాగే ఈ మధ్య భాగం ఉంది చూసారా, ఈ మధ్య భాగానికి ఈ బీటు, ఈ గ్రీన్ చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ గ్రీన్ బీటు ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా లాగేసేయండి. ఇక్కడ ఇలా లాగేసి పైన ఇక్కడ పట్టుకుని ఫస్ట్ ఈ గమ్ము ఉంది కదండి, ఈ గమ్ముని ఇక్కడ అంటించేయండి. ఈ రెండింటి మధ్యకి పెట్టేయండి ఇలా. ఆ తర్వాత ఇక్కడ కూడా పెట్టేసి కొంచెం మనకి బెల్లం పాకం ఉంటుంది చూసారు, అలా సాగిపోతున్నట్టుగా ఉంటుందండి. కొంచెం కరెక్ట్గా ఈ వేకి ఇక్కడ రావాలి. ఇది ముందు ఆగండి ఒక సెకండ్. ఇలా గట్టిగా దింపెట్టేస్తే మన చేతిని కానీ, లేదు అంటే ఇలా కరెక్ట్గా దింపెట్టాలండి. ఇలా అదింపెట్టేస్తే ఒక టైంకి ఒక 2 minutes కల్లా మనకి ఇదైపోద్దండి, చక్కగా మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. మరలా ఈ క్లాత్ని ఇలా సరి చేసేసుకోండి. ఇక్కడ లూజ్ వస్తుంది క్లాత్, మీరు సరి చేసేసుకొని ఇక్కడ ఉంది కదా, దీన్ని నెక్స్ట్ ఇలా పెట్టేయటం, ఇలా తీసేసుకుంటాం. ఇక్కడ కూడా కొంచెం సరి చేసేసుకుని ఈ క్లాత్ని కూడా మనం లాక్కోవాలి. లాక్కుని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక బాక్స్ పెట్టేస్తున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా మనకి, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఇక్కడ పెట్టేసి ఇలా లూజ్ అనేది లేకుండా ఇలా సెట్ చేసేసుకుంటుంది. ఇక్కడ కూడా ఒక డబ్బా పెట్టేస్తా. కొంచెం బరువు వాటిది పెట్టండి, మరీ బాగా బరువు పెట్టమాకండి. గుండ్రా ఇలాంటివి అవి పెట్టమాకండి, ఇబ్బంది పడిపోతాం మనమే. ఓకే అండి, ఇంకా ఇప్పటికి మనకి 3 సెట్ అయిపోయినాయి. ఒక్కసారి మధ్య మధ్యన ఇలా ఆరేదాకా ఒక సెకండ్ ఆగండి. ఇంకా తర్వాత మనం ఈ మధ్య భాగం చూసారు, ఈ గ్రీన్ వచ్చేసింది మనకి మధ్యకి. ఇంకా ఈ మొత్తం ఇచ్చేద్దాం. ఇక్కడంటే వెంకటేశ్వర స్వామికి ఇచ్చామండి. ఇక్కడ అమ్మవారికి ఇవ్వటానికి ఏమైందంటే మనం ముందే అల్లేసాం కాబట్టి ఇవ్వాల. ఇదేంటంటే మరలా కదలటం ఇబ్బంది అయిపోతాన్న ఉద్దేశంతో ముందు ఇక్కడ ఇచ్చేసాం అనమాట. ఓకేనా? ఇంకా ఇలా ఒక డబ్బా లాంటి దానిలో దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టుకుని మనం దీని సహాయంతో, ఇక్కడ ఉంది కదా, దీని సహాయంతో చూడండి వీడియోలో ఇలా తీసుకుని ఇక్కడ నొక్కితేనండి మనకి సెట్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేస్తుంది పైకి. ఇలా అనేస్తే గోల్డ్ రంగులాగా వేసుకుంటాం చూసారా, అలా. ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ పెడదాం. ఈ గ్రీన్కి ఇలా ఫస్ట్ గ్రీన్ అంటించేయండి. ఇక్కడ అంటుకుపోయింది ఇంద కదా, ఈ డ్రాప్ బీట్ దగ్గర మనం అంటిస్తున్నాం. లేదు ఇంకొంచెం మనకి ఇబ్బందిగా లెగుస్తుంది పైన అంటే పై నుంచి ఊరికే జస్ట్ ఏం లేదండి, ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా లాగటమే. ఒక్కసారి అనేసి దాన్ని ఇలా ఫిట్ చేసేయటమే. ఓకేనా? మరలా ఇదిగోండి ఇలా తీసుకుంటాం. ఇక అడుగు నుంచి నాకైతే ఇంకొంచెమే ఉందిలేండి గమ్ము. ఇలా తీసేసుకుంటాం. గోల్డ్ రంగు సీసాల నుంచి మనం గోల్డ్ రంగు ఎలా తీస్తాం, ఇలా తీయటం. మరలా ఇదిగోండి ఇక్కడ
డ్రాప్ బీట్ ఉంది చూసారా, ఇక్కడ కూడా లెగుస్తుంది అంటే ఊరికే ఒక్కసారి ఇట్లా అనేసేయటం. కరెక్ట్గా షేప్ చూసుకోవాలండి ముందు మనం. షేప్ కరెక్ట్గా ఇక్కడ చూసారు కదా, ఈ షేప్ వచ్చే విధంగా ఇక్కడ 3 అంటించేసాం. తర్వాత ఇటు వచ్చేద్దాం, కవర్ చేసుకుంటూ రావాలి. మరలా కొంచెం ఇంకొకళ్ళు ఉంటేనండి భలే ఫాస్ట్గా అయిపోద్దండి. ఇదిగోండి మరలా ఇటు వచ్చేసాను. ఇలా వీడియో ఇంకా చూడండి ఒకసారి. ఇలా అంటించేటప్పుడు అండి లెఫ్ట్ 3 బీడ్స్ అంటించటం, రైట్కి రండి మరలా 3 బీడ్స్ అంటించటం, అలా సెట్ చేసుకుంటూ మిడిల్కి వచ్చేట్టు ఆ డ్రాప్ బీడ్స్ చక్కగా ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా చూశారు కదా వెంకటేశ్వర స్వామిది ఎలా రెడీ చేశాను, సేమ్ అలాగే అంటించేసుకోండి. మొత్తం అలా అంటించేయండి, నేను అంటించేసేస్తాను, చివరికి చూపించేస్తాను. ఓకేనా? పూర్తిగా జాలరంతా అంటించేసానండి. చూడండి ఎంత బాగుందోను. వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి చక్కగా అంటించేశాక పూర్తిగా అయితే మనకి ఇలా రెడీ అయిపోతారనమాట. మకర తోరణం ఆ కింద జాలర ఏలాడేటప్పటికి ఎంతో అందంగా ఉందండి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు అల్లి వారు కూడా మన ఛానల్ని చూసి అల్లుకున్నారనమాట. కర్ణాటకకి చెందిన వాళ్ళు, బెంగళూరులో ఉంటారంట వీళ్ళు. వారు పెట్టింది కూడా నేను స్క్రీన్ మీద పెడతాను, మీరు అది కూడా చూడండి ఒకసారి. మొత్తం రెడీ అయిపోయాక ఫ్రేమ్ కట్టించుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను స్క్రీన్ మీద పెడతాను, అది కూడా చూసేయండి. వాళ్ళు ప్లెయిన్గా మకర తోరణాన్ని ఉంచేశారండి, జాలర కింద ఏలాడేటట్టు వేయలేదు. వెంకటేశ్వర స్వామి నల్లే విధానం, మకర తోరణం జాయింట్లు అన్నీ చూపించేశారు కాబట్టి అమ్మవారికి కూడా వారు మన ఛానల్లో చూసేసి అల్లేసుకుని ఫ్రేమ్ అయితే కట్టించేసి నాకు వాట్సాప్లో పెట్టారనమాట ఫోటో. అది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, మనం పూర్తి అయిపోయిన తర్వాత ఫ్రేమ్ కట్టించుకుంటే అలా ఉంటుంది అనమాట. ఇదండి ఈనాటి వీడియోతో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి నల్లే విధానం ఇంకా పూర్తిగా రెడీ అయిపోయారండి. మనం ఇంకా అమ్మవారికి అయ్యవారికి స్వస్తి చెప్పేద్దాము. నెక్స్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి నిలబెట్టాను చూసారా విగ్రహంలాగా, అలా అల్లమంచి వేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. బొమ్మల కొలువులో పెట్టుకోవాలంటే అండి మనకి ఇలా తగిలించుకునేది వీలు పడదు కాబట్టి కొంచెం అది కూడా షేర్ చేయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. చూద్దామండి, ఆయన మరలా అల్లే అవకాశం నాకు ఇస్తే భగవంతుడు, అల్లటానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మీరు వీడియోని చూశారు కదా, ఎంత అందంగా ఉందో కదండి పద్మావతి అమ్మవారు నన్ను అయ్యవారు. మీరు చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము అల్లుకున్నాము అని చెప్పేసి మీరు అల్లటానికే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకును. ఓకేనా? కామెంట్ బాక్స్లో మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి, అల్లుకున్న తర్వాత మీరు ఒక కామెంట్ చేయండి, మేము అల్లుకున్నామని చెప్పేసి ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి షేర్ చేయండి. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరలా సరికొత్త వీడియో వర్క్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తాను.